చిన్న విషయం ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటే అసలు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఇది జస్ట్ నేను షేర్ చేసుకుందాం అని చెప్పి నేను పెడుతున్నాను కానీ సబ్స్క్రైబర్స్ కోసం అసలు పెట్టట్లేదు. కాబట్టి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమాకండి. మీకు నిజంగా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే దీనికి ముందు పోకో ఫోన్స్, రెడ్మీ ఫోన్స్ వీటినన్నింటినీ పర్చేస్ చేసి నేను సొంతంగా రివ్యూస్ పోస్ట్ చేశాను. ఈ ఛానల్లో ఒకవేళ సబ్స్క్రైబర్ రావాలనుకుంటే నా రివ్యూస్ చూసో, నా అన్బాక్సింగ్స్ చూసో, లేదా నా కాంటెంట్ చూసో రావాలి తప్ప నేను ఇప్పుడు ఏదో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను కదా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే అసలు నాకు ఆ సబ్స్క్రైబర్స్ వద్దు. ఇంతకు ముందు ఎవరెవరైతే నా వీడియోస్ చూసి నన్ను నమ్మారో వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను అంతే. కొత్త సబ్స్క్రైబర్స్ కావాలని మాత్రం ఇది పబ్లిసిటీ స్టంట్ అది ఇలా అనుకుంటారు. అందుకనే ముందే చెప్తున్నా, చాలా సీరియస్గా చెప్తున్నా, ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే అసలు నాకు ఆ సబ్స్క్రైబర్స్ వద్దు, సబ్స్క్రైబ్ చేసుకోమాకండి. జస్ట్ కాంటెంట్ నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో కొంచెం మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ గెటప్ ఇదంతా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అంటే నేను ఇంట్లో ఎలా ఉంటానో అలా ఉన్నా, అండ్ ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడుతానో మాక్సిమం అలా మాట్లాడడానికి ట్రై చేస్తాను. తమిళలో చూసినట్లు మొత్తం యూట్యూబ్ రెవెన్యూ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అసలు రెవెన్యూ ఎంత వచ్చింది, బేసిక్గా ఏ యూట్యూబర్కి అయినా కానీ మినిమం $100 అయితేనే యూట్యూబ్ అనేది పేమెంట్ రిలీజ్ చేసేది. అలా మన ఛానల్కి $100 ఎప్పుడు అయిందంటే 3 నెలలకు ఒకసారి $100 అయింది. అంటే ఎవ్రీ మంత్ $30 నుంచి $35 మధ్యలో నా రెవెన్యూ వేరీ అవుతూ ఉండేది. కానీ ప్రీవియస్ 2-3 మంత్స్ నుంచి ఏం జరుగుతుందంటే మంత్కి $40 అలా రావడం స్టార్ట్ అయింది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల రెవెన్యూ అనేది జనవరిలో మనకి $120 లాగా రావడం జరిగింది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలకు కలిపి 10,200 వస్తే దాంట్లో ఈ జనవరి నెలలో మొత్తం మనం 4 ఫోన్స్ కొని రివ్యూస్ చేసాం. ఈ 4 ఫోన్స్ మీద లాస్ 8,000 నుంచి 9,000 వరకు వచ్చింది. 8,500, 8,600 రఫ్ గా మాట్లాడుకుంటే 9,000 వరకు మొబైల్ ఫోన్స్ కొని రివ్యూ చేసినందుకు 9,000 లాస్ అయిపోయింది. మిగిలింది మనకి 1,100, 1,200 మిగిలింది. ఈ 11, 12 మీద మన సొంత డబ్బులు కొంచెం యాడ్ చేసుకొని నేను రఫ్ గా ఒక చిన్న నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే మీకు కూడా మాక్సిమం టార్గెట్ 50,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలని చెప్పని పని చేస్తున్నాను చెప్తున్నాను కదా. 50 అనే నెంబర్ తీసుకొని ఈ యూట్యూబ్ లో మిగిలిన 11, 1200కి ఎక్స్ట్రా అమౌంట్ ఎంత అయితే అంత జాబ్ లో వచ్చే సాలరీ కొద్దిగా యాడ్ చేసుకుని అయినా కానీ 50 మందికి ఖచ్చితంగా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పని అయితే నేను అనుకున్నాను. నెక్స్ట్ 50K అయినప్పుడు మేబీ అది 100 అవ్వచ్చు, లేదా 1000 అవ్వచ్చు. 100K అయినప్పుడు అది 10,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఒక ఫిక్స్డ్ నెంబర్ తీసుకొని నాట్ సొంత డబ్బులైనా కొద్దిగా యాడ్ చేసి ఏదో ఒకటి మనకు తోచినంత ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అన్నట్లు నాకు ముందు నుంచి ఉండేది. ఇంతకు ముందు చేయడానికి యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది, కానీ బేస్ అనేది లేదు. అంటే నన్ను నమ్మి నాతో పాటు ఎంతమంది ఉన్నారు అని చెప్పుకునే అంత కాన్ఫిడెన్స్ నాకే ఉండేది కాదు. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో నాకు ఆ బేస్ క్రియేట్ అయినట్లు అనిపించింది. సో ఇప్పుడు మనం ఏమైనా చేసినా నెక్స్ట్ మంత్ బ్యాకప్ అనే దాని గురించి భయపడకుండా వెనకాల ఒక కాన్ఫిడెన్స్ ఉంది, ఒక స్ట్రెంత్ ఉంది అని చెప్పుకోవడానికి వ్యూవర్స్ క్రియేట్ అవుతున్నారు. అండ్ ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాటరింగ్ ఇవ్వచ్చు, మనం ఇచ్చేది ఏదో హెల్దీగా ఇవ్వాలి, కానీ ఆ నమ్మకం క్యాటరింగ్ వాళ్ళ మీద మనం పెట్టుకోలేం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ నేను ఎరేస్ చేసేసుకున్నా. సెకండ్ ఆప్షన్ ఇంట్లో వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెట్టడం, అది కూడా నాకు ఇష్టం లేదు. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం నాకు ఇష్టం లేదు. మన సొంతంగా ఇప్పుడు ఏవేవైతే కావాలో వాటిని ఇంట్లో నుంచి తీసుకోవట్లేదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇవే కాస్ట్యూమ్స్ ఇప్పుడు బయటకు వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, గ్రోసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ని పర్చేస్ చేసి ఇంట్లో, అంటే మన స్టూడియో ఎక్కడ ఉండేది పక్కనే కిచెన్ కూడా అన్ని మనమే మన సొంతంగా పని చేసుకుంటా అంతా కుక్ చేసుకొని మనమే ప్రిపేర్ చేసి నీట్ గా ప్యాక్ చేసుకొని పోయి డిస్ట్రిబ్యూట్ చేసేసి వద్దాం.